జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన కొన్ని అద్భుతమైనటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో సరే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. సో జగన్ గారి పనికి వీళ్ళ స్టిక్కర్ విజయవంతంగా వేసుకోబోతున్నారు. ఇప్పటికే అటువంటి సంకేతాలు, అటువంటి రుజువులు చాలాసార్లు కనిపించాయి. తాజాగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పోర్టులు ఏవైతే ఉంటాయో ఆ పోర్టుల నిర్ణయాలు, ఆ పోర్టు పనులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కారు వాళ్ళ అకౌంట్లో దిగ్విజయంగా వేసుకోబోతూ ఉంది. కావాలంటే తాను ఏమంటారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక పోర్టు మనం కట్టుకోలేకపోయాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం. పోర్టే కాదు, అర్థమైందా? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక పోర్టు మనం కట్టుకోలేకపోయాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం. అంటే సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇప్పటి వరకు ఒక పోర్టు మనం కట్టుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేట దగ్గర ఒక అద్భుతమైన పోర్టు కట్టుకోబోతున్నాము అని రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి గారు. ఎలా ఉంది చూడండి పరిస్థితి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లోనే చంద్రబాబు గారిని కనుక తన డైరెక్ట్గా విమర్శించినట్లే. సుదీర్ఘ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఒక్క పోర్టు కట్టుకోలేకపోయారు. ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు ప్రారంభించారు. అంతకుముందు ఉన్న పోర్టులు కాక వీళ్ళు ఏది కట్టుకోలేకపోయారు. రామ్మోహన్ రెడ్డి గారు చెబుతున్నది, ఇన్ని రోజులు ఒక పోర్టు కట్టుకోలేకపోయాం. చంద్రబాబు గారే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు కట్టుకోలే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4,362 కోట్ల రూపాయలతోటి మూలపేట పోర్టు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో 4 బెర్తులు జనరల్ కార్గోకి, బొగ్గుకి, మిగిలిన ఎగుమతులు దిగుమతుల కోసం అని చెప్పి 4 బెర్తులు మొదట్లో అక్కడ ప్రజలను వేరే చోటకి తరలించింది వాళ్ళు. పునరావాస ప్యాకేజీ ప్రకటించింది ఆయన. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించారు. వేగంగా జరుగుతూ ఉన్నాయి అండ్ త్వరలో అయిపోతాయి. 1 ఇయర్ అటు ఇటు కష్టపడితే అనుకున్నప్పుడు ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మన అకౌంట్లో వేసుకోవాలంటే ఏం చేయాలి? సో కన్వీనియంట్గా అచ్చెన్నాయుడు గారు అక్కడికి వారు ఇంతకుముందు పోర్టు పునర్నిర్మాణ పనులు అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో ఒక రాయి కొబ్బరికాయ కొట్టారు. ఎందుకు? ఆల్రెడీ నిధులు కేటాయించారు, అనుమతులు అయిపోయాయి, ప్రజలకు పునరావాసం కల్పించారు. జగన్ గారు ఆ ప్రాజెక్టు బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. మరి వీళ్ళు ఎందుకు కొట్టడం అంటే, అదిగో మేమే ప్రారంభించాం, మేమే ముగించామని చెప్పి తర్వాత పత్రికల్లో, టీవీ ఛానల్లో ప్రచారం చేసుకోవడం కోసం. అదిగో సో డేట్ రోజు శంకుస్థాపన, సో డేట్కి ఫినిష్ చేసాం, ఇది మా క్రెడిట్, ఇది మా ట్రాక్ రికార్డ్ అని చెబుతారు. జగన్ గారు కదా, కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు, రామాయపట్నం పోర్టు ఆయన హయాంలో కదా అన్నీ స్టార్ట్ చేసింది వాళ్ళు కదా. వీళ్ళ హయాంలో ఫినిష్ చేసుకునే దగ్గరకు వచ్చేసరికి దానికని స్టిక్కర్లు వేసేసుకుంటారా? ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం ఒక్క పోర్టు కట్టుకోలేకపోయామంటున్నారు రామ్మోహన్ రెడ్డి గారు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కదా చంద్రబాబు సార్, ఎందుకు కట్టుకోలే? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు నెత్తినోరు కొట్టుకున్నది. సుదీర్ఘ తీర ప్రాంతం అది ఆంధ్రప్రదేశ్కి బలమని 4 పోర్టులు స్టార్ట్ చేశారు. ఆయన దిగిపోయిన తర్వాత దాన్ని మీ అకౌంట్లో వేసుకొని ఇంత సరేలేండి, ఏముంది పోంగపోయి ఇంక 4 సంవత్సరాలు అయ్యేసరికి నాడు నేడు కింద ఇన్ని స్కూళ్ళు మారిన స్కూళ్ళన్నీ మా హయాంలో అన్న ఎవరు చేసేది ఏముంది? ఉద్దానంలో ఆసుపత్రి మేమే కట్టాం, వాడేముంది రాజశేఖర రెడ్డి గారి విగ్రహము, వీళ్ళ పేర్లు తీసేశారు, నెక్స్ట్ వీళ్ళ పేర్లు ఎక్కిస్తారు. చూడండి దీని మీద ఎవరి పేర్లు ఉన్నాయో. ఉద్దానంలో ఆసుపత్రి కట్టింది మేము, నీళ్ళు ఇచ్చింది మేము, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మాదే అంటే ఎవరు అంటారు? నాడు నేడు స్కూలు చూడండి మేము ఎట్లా మార్చాము, అదిగో ఆసుపత్రులు ఎట్లా మార్చామో చూడండి అంటే ఎవరేమంటారు? 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం, అదిగో ఈ మెడికల్ కాలేజీలన్నీ మేమే పూర్తి చేసామంటే ఎవరు అంటారు? ఇప్పుడు కొన్ని మెడికల్ కాలేజీల్లో బాత్రూంలో ట్యాబ్, ఇంకేదో చిన్న పైపులు, ఏదో చిన్న పనులు ఉన్నాయని వాటిలో సీట్లు కూడా మాకు వద్దని చెప్పారు వీళ్ళు. ఇంకేముంది, నెక్స్ట్ అవి పూర్తి చేసి నెక్స్ట్ కొన్ని రోజులు అయితే జనాలు మర్చిపోతారులే, 1 సంవత్సరం అయితే
అప్పుడు వెళ్ళి మళ్ళీ ఈ మెడికల్ కాలేజీలో మొత్తం మన పేర్లు వేసుకొని మనమే అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం అని చెప్పి ప్రోగ్రాం పెడితే మనమే స్టార్ట్ చేసాం, సంవత్సరంలో పూర్తి చేసామని చెప్పిన జనం నమ్ముతారు. నమ్మించడానికి మన పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానల్ ఉన్నాయి, టీవీ ఛానల్లో స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులను కూర్చోబెడదాం. వాళ్ళు అరవీర భయంకరమైన ఎక్స్ప్రెషన్స్తో మంచి పండిస్తారు అని చెప్పి అనుకుంటే ఎవరిగా ఏం చేయగలిగింది ఏది? ఎంత కాన్ఫిడెంట్ చూడండి కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు ఎంత కాన్ఫిడెంట్గా మూలపేట బ్రహ్మాండంగా పొట్టు కట్టుకోబోతున్నాం మనం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అని. దానికి నిధులు జగను, పర్మిషన్లు జగను, పనులు స్టార్ట్ చేసింది ఆయన, పునరావాస కల్పించింది ఆయన, ప్రజలకు అక్కడి నుంచి వేరే చోటికి పంపించింది వీళ్ళు. క్రెడిట్ మాత్రం సరే ఆ విద్య కూడా తెలిసి ఉండాలి కదా, సీరియస్లీ ఆ విద్య కూడా తెలిసి ఉండాలి కదా, అందుకని అప్రిసియేట్ చేయొచ్చులేండి.